సో ఒకవేళ స్టార్లింక్ గనక భారతదేశంలో పూర్తిగా తన ఇంటర్నెట్ సేవల్ని కనుక వ్యాపింప చేసుకుంటే, మరియు ఆల్రెడీ భారతదేశంలో టెలికాం దిగ్గజాలైనటువంటి జియో కానీ, ఎయిర్టెల్‌కి గాని ఏదైనా కొంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందంటారా ఎలన్ మస్క్‌తో? ఇప్పుడు ఏదైనా కానీ కాంపిటీషన్ ఉంటేనే దాంట్లో ఇది తెలుస్తుంది పర్సెంట్ అనేది. ఉన్నప్పుడే డెవలప్ అవుతాయి. హ్మ్. ఒక్కసారి ఇప్పుడు ఏదైనా చూడండి, ఒకళ్ళు పెట్టి సక్సెస్ అయినాక ఆ చుట్టుపక్కల కూడా ఇట్లాంటివి వస్తాయి. ఎందుకంటే మన 140 కోట్లు. హ్మ్. ఎలాన్ మస్క్ కూడా ఇండియాలో చేయాలి, ఇండియాలో రావాలి. టెస్లా కార్లు కానీ, స్టార్లింక్ కానీ ఎప్పటి నుంచో ట్రై చేస్తాం. లాస్ట్ టైం కూడా చేస్తే అప్పుడు మోడీ ఏమన్నారంటే, మేము చెప్పింది మాట వింటేనే, మేము చెప్పిన రేట్లు చేస్తేనే మీకు ఎంటర్ ఇస్తాము అన్నప్పుడు, లేదు లేదు నేను నా ఇష్ట ప్రకారం చేసుకోవాలి, నాదే నేనే మొనార్క్ అంట చెప్తే అసలు సమస్య లేదు అని రిజెక్ట్ చేస్తే, మళ్ళీ ఇప్పటికి మళ్ళీ ట్రంప్ను గెలిపించుకొని మళ్ళీ ఇప్పుడు ఇండియాకి ఎంటర్ కావాలని నానా విధాలుగా అన్ని రకాలుగా సకల విధాలు ప్రయత్నిస్తున్నాడు ఆయన. ఎప్పటికైనా ఇండియాకి రావచ్చు, అతి త్వరలోనే రావచ్చు. కానీ మన ఇండియాలో ఇప్పుడు మామూలుగా మనకి ఎయిర్టెల్ కానీ జియో కానీ ఎంత ఉన్నాయండి? 500 600 పర్ మంత్. ఆ రేంజ్ లో అయితేనే యాక్సెప్ట్ చేస్తానని చెప్పి మన ప్రైమ్ మినిస్టర్ నొక్కి వక్కానిస్తే, మళ్ళీ ఇప్పుడు వస్తాను తొందరలో అనేది రేట్ ఇంకా డిక్లేర్ చేయలే. ఇప్పుడు ఒకవేళ ఇచ్చారు, ఇస్తే మనకున్న మేజర్ ఎయిర్టెల్ కానీ జియో కానీ ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఎందుకంటే వాళ్ళకి ఆర్పు ఎక్కువ ఇప్పటికి ఆ దాంట్లో ఉన్నారు. సో డెఫినెట్ గా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే ఛాన్స్ లేదు కదా, బయటకు వచ్చే ఛాన్స్ లేదు కదా. అంటే ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏదన్నా కొంచెం వాళ్ళు 600 ఇచ్చినప్పుడు వాళ్ళకంటే తక్కువ ఇచ్చినప్పుడు ఏదైనా ఇబ్బంది వస్తుందే కానీ, శాటిలైట్ లింక్ అంటే తక్కువ ఇచ్చే ఛాన్స్ లేదు అక్కడ. సో ఎక్కువే రావాలి, ఎక్కువ పెట్టుకుంటేనే వర్కౌట్ అవుద్ది, తక్కువ ఇస్తే రాదు. కాబట్టి ఈ మన టెలికాం కి ఏం డోకా లేదు, 80% లో బాగానే ఉంటాయి. ఆల్రెడీ ఒక రేంజ్ దాటి వెళ్ళిపోయారు వాళ్ళు, జియోను ఇద్దరు, ఎయిర్టెల్. సో వాళ్ళకి మంచి ఇది ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా అది భయపడాల్సిన పనే లేదు. ఆ కంపెనీస్ అన్ని వెల్ ఆఫ్ అయిపోయినాయి. ఏదైనా ఫ్యూచర్ లో వచ్చే పెరిగే దాంట్లో కొంచెం తగ్గచ్చేమో, వాళ్ళు కొంచెం ఇటు అవ్వచ్చేమో. ఎందుకంటే మేజర్ 10% హెచ్ఎన్ఏ కదా ఎక్కువ ఉన్న వాళ్ళు. మనకి 90% అంత మిడిల్ క్లాసే కదా ఇండియాలో. సో వీళ్ళందరికీ ఈ రేంజ్ లో పెడితే వెళ్ళరు కదా. సో డెఫినెట్ గా మన కంపెనీస్ కి ఏం డోకా లేదు, హ్యాపీగా ఉంటాయి.